1558వ సంవత్సరంలో ఒడిశాలోని పూరి ప్రాంతంపై దాడి చేయడానికి మొఘల్ సైన్యం ముందుకు వెళుతోంది. వాళ్ల ప్రధాన లక్ష్యం జగన్నాథ స్వామి ఆలయాన్ని కూల్చేయడం. గుర్రాలు వేగంగా పరిగెడుతున్నాయి, కత్తులు మెరుస్తున్నాయి. ఆ సైన్యం ప్రధాన గర్భగుడి వైపు వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక వింతైన తుఫాను వచ్చింది. సూర్యరశ్మి పూర్తిగా మాయమైపోయి చుట్టుపక్కల అంతా కట్టిక చీకటలముకుంది. అప్పుడే ఆ సైనికులు గుడి లోపల నుంచి వస్తున్న ఒక ప్రకాశవంతమైన కాంతిని చూశారు. ఆ కాంతితో పాటే చాలా భయంకరమైన ఆకారం ఒకటి వాళ్ళ వైపు రావడం మొదలైంది. ఆ దృశ్యం ఎంత భయానకంగా ఉందంటే అక్కడున్న చాలామంది సైనికులు ప్రాణభయంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. ప్రాణాలతో మిగిలిన వారు మాత్రం తమ కళ్ళెదురుగా మృత్యువును చూసినంత భయంతో వెనక్కి పారిపోయారు. ఇదంతా వింటుంటే ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమేనా, లేక నిజంగా ఆ జగన్నాథుడు తన నివాసాన్ని కాపాడుకున్నాడా అని మీకు అనిపించవచ్చు. పూరీ జగన్నాథ ఆలయం కేవలం భక్తికి మాత్రమే కేంద్రం కాదు, ఎవరికీ అంతుచిక్కని ఎన్నో రహస్యాల్ని తనలో దాచుకుంది. ఈ గుడిపై ఉండే జెండా ఎప్పుడు గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎందుకు ఎగురుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే గుడిపైన ఉండే సుదర్శన చక్రం మీరు ఏ మూల నుంచి చూసినా సరే అది నేరుగా మిమ్మల్ని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాదు, ఎంతో ప్రసిద్ధి చెందిన భవిష్యమాలిక అనే గ్రంథంలో ఈ గుడికి సంబంధించి కలియుగం గురించి ఎన్నో భవిష్యవాణులు రాశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందులో రాసినవన్నీ అక్షరాల నిజం. వాటిలో ముఖ్యంగా కోవిడ్-19 అంటే కరోనా మహమ్మారి గురించి కూడా ఉంది. ఈ ఆలయంలోని అత్యంత పురాతనమైన చెట్టు ఎప్పుడైతే కూలిపోతుందో అప్పుడు ఒక భయంకరమైన మహమ్మారి వస్తుందని ఆ పుస్తకంలో రాశారు. అది 100% నిజమైంది. ఇలా నిజమైన సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ గుడి లోపల మన ఊహకు కూడా అందని ఎన్నో ప్రమాదకరమైన రహస్యాలున్నాయి. వాటన్నిటిలోకెల్లా అతిపెద్ద రహస్యం బ్రహ్మ పదార్థం, అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడి గుండె. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి గుండె ఎప్పటికీ సజీవంగా ఉందని చెబుతారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పాత విగ్రహం నుంచి ఈ గుండెను తీసి కొత్త విగ్రహంలో పెడతారు. ఈ ప్రక్రియ చాలా అత్యంత రహస్యంగా జరుగుతుంది. ఆ సమయంలో పొరపాటున ఎవరైనా శ్రీకృష్ణుడి గుండెను చూస్తే వాళ్ళు తక్షణమే చస్తారు. ఇలా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే గత 800 ఏళ్లుగా ఈ గుడి జెండాను ప్రతిరోజు మారుస్తూనే ఉన్నారు. ఏ రోజైతే జెండా మార్చడం మర్చిపోతే ఆ గుడి ఏకంగా 18 ఏళ్ల పాటు మూసివేయాల్సి వస్తుంది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు దీన్ని మూఢనమ్మకం అని కొట్టిపారేసి ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఆ తర్వాత వాళ్ళకి ఎదురైన సంఘటనలు చూసి షాక్ అయ్యారు. ఇక గుడి ప్రధాన ద్వారం దగ్గర 22 మెట్లుంటాయి. అందులో 3వ మెట్టు మీద కాలు పెట్టడం ఖచ్చితంగా నిషేధం. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఆ గుడి వంటగది గురించి. అక్కడ ఒకేసారి 7 కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి ప్రసాదం వండుతారు. కానీ ఆశ్చర్యం, కింద ఉన్న మంట ద్వారా పైనున్న కుండలోని ప్రసాదం ముందుగా ఉడుకుతుంది. ఈ గుడి వంటగది సైన్స్ నియమాలకు విరుద్ధంగా పనిచేస్తుంది. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, ధర్మం, సైన్స్, వాస్తు, అద్భుతాలు అన్నీ ఒకే చోట కలిసిన ఒక అరుదైన పుణ్యక్షేత్రం. ఇక్కడ భక్తితో పాటు రహస్యాలను ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి. ప్రతి అడుగులోనూ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఈ ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ ప్రతి రహస్యం మీ నమ్మకాలను సవాల్ చేస్తుంది, మీ తెలివితేటలను తొంగలో తొక్కుతుంది. ఇక్కడ ప్రతి రహస్యం నిజంగానే ఒక గొప్ప శాస్త్రంలా కనిపిస్తుంది. దేవుడే స్వయంగా అన్ని ప్రశ్నలకు సమాధానంగా నిలిచే ఆ జగన్నాథుడి అంతుచిక్కని రహస్యాల ప్రయాణంలోకి వెళదాం పదండి. 2015 జూన్ 1వ తేదీ అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు కాగానే పూరీ నగరమంతా పవర్ కట్ చేశారు. ఇది రోజు జరిగే సాధారణ పవర్ కట్ కాదు. గుడిలోని గర్భగుడిలో జరుగుతున్న ఒక అత్యంత విచిత్రమైన పవిత్రమైన ఘటనే దీనికి కారణం. ఆ కటిక చీకట్లో గుడి ప్రధాన అర్చకులు తమ కళ్లకు గంతలు కట్టుకుని, చేతులకు మందపాటి గ్లౌజులు వేసుకుని ఒక దైవిక పదార్థాన్ని పట్టుకుని దేవుడి విగ్రహం వైపు నడుచుకుంటూ వెళతారు. వాళ్ళ చేతుల్లో ఉన్న పదార్థం ఏదో కాదు, దాన్ని బ్రహ్మ పదార్థం అని పిలిచే సాక్షాత్తు శ్రీకృష్ణుడి గుండె. సరిగ్గా 12 ఏళ్ల పాటు ఈ రోజు గుడిలో మళ్లీ అదే ప్రక్రియ మొదలైంది. జగన్నాథుడి పాత విగ్రహం నుంచి ఆ గుండెను అత్యంత జాగ్రత్తగా తీసి కొత్త విగ్రహంలో పెడతారు. దేవుడికి శరీరాన్ని మాత్రమే మార్చి ఆత్మను అలాగే ఉంచి అద్భుతమైన ఘట్టం ఇది. దేవుడు ఎప్పటికీ ప్రాణాలతో సజీవంగా ఉన్నాడని నమ్మే ప్రపంచంలోని ఏకైక గుడి ఇదే. ఒక మనిషి ఆత్మ కొత్త జన్మ ఎలా ఎత్తుతుందో దేవుడి శరీరం పాతబడినప్పుడు అలాగే కొత్త శరీరాన్ని ఇస్తారు. ఈ బ్రహ్మ పదార్థాన్ని ఇప్పటి వరకు ఎవరూ చూడలేదని, చూడాలని ప్రయత్నించిన వాళ్ళు ప్రాణాలతో మిగల్లేదని చెబుతారు. పాత విగ్రహాల నుంచి ఈ బ్రహ్మ పదార్థాన్ని కొత్త వాటిలోకి మార్చే రాత్రి పూరీ నగరమంతా కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది. నగరం మొత్తం కరెంటు తీసేసి గుడిని కటిక చీకట్లో ఉంచుతారు. ఎన్నో 100 ఏళ్లుగా ఈ పని చేస్తూ వస్తున్న పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబాలకు మాత్రమే గుడి లోపలకు వెళ్లే అనుమతి ఉంటుంది. బ్రహ్మ పదార్థం ఎలా ఉందో చూడకుండా, కనీసం ఆ స్పర్శ కూడా తెలియకుండా వారి కళ్లకు గంతలు, చేతులకు గ్లౌజులు వేస్తారు. ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు సిఆర్పీఎఫ్ జవాన్లు గుడికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. బయట వ్యక్తులెవరినీ లోపలికి రానివ్వరు. 2015లో ఈ తంతు జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆ బ్రహ్మ పదార్థాన్ని పొరపాటున తాకాడు.
వెంటనే స్పృహ తప్పి పడిపోయిన ఆ వ్యక్తి మళ్ళీ కళ్ళు తెరిచేసరికి మానసిక స్థితి కోల్పోయి పిచ్చోడయ్యాడు. అసలు ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? అది ఏదైనా ఒక దైవిక శక్తా లేక కేవలం ఒక నమ్మకమా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. యుగ యుగాలుగా సజీవంగా ఉండే నాశనం లేని పదార్థం ఏదైనా నిజంగానే ఉందా? ఇది ఒక డౌట్. ఈ బ్రహ్మ పదార్థం చాలా శక్తివంతమైంది. దాని నుంచి నిరంతరం ఒక దైవిక శక్తి బయటకు వస్తూనే ఉంటుందని చెబుతారు. దాన్ని పట్టుకున్నప్పుడు ఎప్పుడు ఒక చిన్న వైబ్రేషన్ కూడా తెలుస్తుంది. ప్రముఖ భారతీయ ఆర్కియాలజిస్ట్ ప్రవీణ్ మోహన్ చెబుతున్న దాని ప్రకారం శ్రీకృష్ణుడు కేవలం ఒక సాధారణ మనిషి కాదు, ఆయన ఒక అత్యున్నత శక్తి. శ్రీకృష్ణుడి గుండెగా పిలిచే ఆ బ్రహ్మ పదార్థం నిజానికి ఒక ఆర్క్ రియాక్టర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే అది అత్యంత భారీ స్థాయిలో శక్తిని ఉత్పత్తి చేసే ఒక పరికరం లాంటిది. జగన్నాథుడి విగ్రహాలను చెక్కలతోనే ఎందుకు చేస్తారో కూడా ఆయన వివరించాడు. చెక్క ద్వారా విద్యుత్తు ప్రవహించదు కాబట్టి ఆ బ్రహ్మ పదార్థం నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ బయటకు రాకుండా ఆ చెక్క అడ్డుకుంటుంది. దీన్ని ఇప్పటి వరకు ఎవరూ చూడలేదని అందరూ నమ్ముతారు. కానీ సుమారుగా 50 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి తన గుండెను చూశానని చెప్పాడు. ఆ గుండె వెండి రంగులో ఉన్న ఒక ద్రవంలా ప్రవహిస్తోందని, ఆ ద్రవం వల్లే విగ్రహాల చెక్క క్రమంగా బలహీనపడుతుందని చెప్పాడు. అందుకే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ విగ్రహాలను మార్చాల్సి వస్తుందన్నాడు. ఆ గుండెను వెలుతురులోకి తీసుకురాగానే అది ఒక చక్రంలా వేగంగా తిరుగుతూ చాలా గట్టిగా వైబ్రేట్ అవడం మొదలు పెడుతుందని కూడా వ్యక్తి అన్నాడు. అంటే ఈ బ్రహ్మ పదార్థం మీద ఎప్పుడైతే కాంతి పడుతుందో అది మరింత యాక్టివ్ అయ్యి ప్రమాదంగా తయారవుతుంది. అందుకే ప్రతిసారి పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి దీన్ని మార్చేటప్పుడు ఏకంగా ఆ ప్రాంతంలోనే కరెంట్ ఉండదు. నేటి సైన్స్కి కూడా ఇది అంతుచిక్కని ఒక అద్భుత రహస్యంగానే మిగిలిపోయింది. అయితే చరిత్రను తిరగేస్తే సుమారుగా 5000 ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఎటు చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. లక్షలాది మంది మరణించడం, కౌరవ వంశం మొత్తం నాశనం అవ్వడం అందరినీ కలచివేసింది. ఈ వినాశనానికి కారణం శ్రీకృష్ణుడి అని కౌరవుల తల్లి గాంధారి నిందించింది. కృష్ణుడు తలుచుకుంటే ఈ యుద్ధమే జరిగేది కాదని ఆమె అభిప్రాయం. పట్టరాని కోపంతో నా వంశం ఎలాగైతే నాశనమైందో నీ వంశం కూడా సరిగ్గా అలాగే నాశనం అవుతుందని ఆమె కృష్ణుడిని శపించింది. ఆ శాపం ఇచ్చిన 36 ఏళ్ల తర్వాత ఒకరోజు శ్రీకృష్ణుడు అడవిలో విశ్రమిస్తున్నాడు. అప్పుడు ఒక వేటగాడు శ్రీకృష్ణుని చూసి జింక అని పొరబడి బాణం వేశాడు. ఆ బాణం నేరుగా వెళ్లి శ్రీకృష్ణుడి కాలికి తగలగానే ఆయన దేహాన్ని విడిచిపెట్టి మరణాన్ని స్వీకరించాడు. ఆయన మరణంతో పాటే ద్వారక నగరం మొత్తం సముద్రంలో మునిగింది. ఆయన వంశం కూడా కొట్టుకుని అంతమైంది. తన బాణం తగిలి శ్రీకృష్ణుడు మరణించాడని తెలుసుకున్న ఆ వేటగాడు ఎంతో పశ్చాత్తాపడి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు ఇది తన కర్మఫలమే అని చెప్పాడు. గత జన్మలో నువ్వు గొప్ప వానర రాజు అయిన వాలివి అని, రామావతారంలో ఉన్నప్పుడు నిన్ను నేనే చెట్టుచాటు నుంచి కొట్టానని, అందుకే ఇప్పుడు నా మరణానికి నువ్వు కారణమయ్యావని శ్రీకృష్ణుడు అన్నాడు. కృష్ణుడి మరణ వార్త విన్న పాండవులు సాంప్రదాయాల ప్రకారం ఆయనకు అంత్యక్రియలు చేశారు. ఆయన దేహం కాలిపోయి పంచభూతాల్లో కలిసిపోయింది, కానీ ఆశ్చర్యకరంగా ఆయన గుండె మాత్రం కాలిపోకుండా మరింత శక్తితో కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ గుండెనే తర్వాత కాలంలో బ్రహ్మ పదార్థం అని పిలవడం మొదలుపెట్టారు. ఆ గుండెను అర్జునుడు ఒక చెక్క పలక మీద పెట్టి నదిలో వదిలేశాడు. చాలా కాలం పాటు నీటిలో ప్రయాణించిన తర్వాత ఆ బ్రహ్మ పదార్థం ఒడిశాలోని సముద్ర తీరానికి చేరుకుంది. ఆ సమయంలో అక్కడ శబర అనే గిరిజన తెగ ప్రజలు జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆ తెగ నాయకుడైన విశ్వవసు ఆ బ్రహ్మ పదార్థాన్ని చూసి దాని నుంచి వస్తున్న దైవిక కాంతికి ఆకర్షితుడయ్యాడు. వెంటనే అది దేవుడి రూపమే అని గ్రహించి నీలమాధవుడి పేరుతో దాన్ని పూజించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో మాళవ రాజ్యాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పాలిస్తున్నాడు. ఆయన విష్ణుమూర్తికి గొప్ప భక్తుడు. ఒకరోజు ఆయనకు నీలమాధవుణ్ణి దర్శించుకోవాలనే కోరిక కలిగి ఆ దేవుడి కోసం వెతుకులాడడం మొదలుపెట్టాడు. అదే భవిష్యత్తులో జగన్నాథ ఆలయ నిర్మాణానికి పునాదిగా మారింది. రాజు ఇంద్రద్యుమ్నుడి కలలోకి స్వయంగా విష్ణుమూర్తి వచ్చి తన దివ్య రూపమైన నీలమాధవుడిని వెతికి ఒక పెద్ద గుడి కట్టమని ఆదేశించాడు. ఆ బ్రహ్మ పదార్థం నీలాంచల పర్వతం దగ్గర దొరుకుతుందని కూడా శ్రీహరి ఆయనకు చెప్పాడు. దాంతో రాజు వెంటనే తన ఆస్థాన బ్రాహ్మణుడైన విద్యాపతిని పిలిచి ఆ విగ్రహాన్ని వెతికి అక్కడికి తీసుకురామని పంపించాడు. విద్యాపతి ఎన్నో రోజుల పాటు నీలాంచల పర్వత ప్రాంతాల్లో వెతగ్గా చివరిగా గిరిజన నాయకుడు విశ్వవసు ఆ విగ్రహాన్ని ఒక గుహలో దాచిపెట్టి రహస్యంగా పూజిస్తున్నాడని తెలిసింది. ఆ విగ్రహాన్ని చూసేందుకు అనుమతి అడిగితే ఇది తమ జాతికి చెందిన విషయం అని చెప్పి విశ్వవసు ఒప్పుకోలేదు. దాంతో విద్యాపతి తెలివిగా విశ్వవసు కూతురైన లలితను వివాహం చేసుకున్నాడు. లలిత సాయంతో విద్యాపతి విశ్వవసును ఒప్పించి ఆ గుహ దగ్గరికి వెళ్ళాడు. ఆ నీలమాధవుడి విగ్రహాన్ని చూడగానే విద్యాపతి అందులోని అద్భుతమైన శక్తికి మంత్రముగ్ధుడయ్యాడు. వెంటనే వెళ్లి ఈ విషయాన్ని రాజు ఇంద్రద్యుమ్నుడికి చెప్పాడు. కానీ రాజు అక్కడికి చేరుకునే లోపే విశ్వవసుడు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి వేరే చోటికి మార్చేశాడు. విగ్రహం కనిపించకపోయేసరికి రాజు తీవ్ర నిరాశతో తన రాజ్యానికి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక రాత్రి విష్ణుమూర్తి కలలో కనిపించి పూరీ సముద్ర తీరానికి ఒక పెద్ద
వేప చెట్టు కొట్టుకొస్తుందని ఆ చెక్కతోనే తన కొత్త విగ్రహాన్ని తయారు చేయమని చెప్పాడు. సముద్ర తీరానికి వచ్చిన ఆ చెట్టు చాలా పెద్దగా ఉండడంతో దాన్ని కదల్చడం ఎవరి వల్ల కాలేదు. చివరికి ఎంతో కష్టపడి ఆ చెట్టును రాజభవనానికి తీసుకొచ్చారు. కానీ అంత కఠినంగా ఉన్న ఆ చెక్కతో దేవుడి విగ్రహాన్ని ఎవరు చెక్కుతారు అన్నది ఇప్పుడు పెద్ద సమస్య. చాలామంది శిల్పులు ప్రయత్నించారు, కానీ వారి ఉలి ఆ చెక్క మీద కనీసం గీత కూడా పెట్టలేకపోయింది. ఇలా అందరూ విఫలం అవడం చూసి రాజు ఎంతో ఆందోళన చెందాడు. అప్పుడే సాక్షాత్తు విశ్వకర్మ ఒక ముసలి సాధువు రూపంలో అక్కడికి వచ్చాడు. తాను 21 రోజుల్లో ఆ విగ్రహాన్ని చెక్కిస్తానని ఆయన మాటిచ్చాడు. రాజు ఎంతో సంతోషం. కానీ ఆ ముసలి శిల్పి ఒక షరతు పెట్టాడు. ఒక గదిలో తనను బంధించి బయట నుంచి తాళం వేయాలని, ఈ 21 రోజులు ఎవరూ ఆ గది తలుపు తెరవకూడదని, లోపలికి రాకూడదని ఖచ్చితంగా చెప్పాడు. రాజు ఆ షరతును ఒప్పుకోవడంతో విగ్రహం తయారీ మొదలైంది. తలుపులు మూసేశారు. లోపల నుంచి శిల్పం చెక్కుతున్న శబ్దాలు బయటకు రావడం మొదలయ్యాయి. కానీ 15 రోజుల తర్వాత అకస్మాత్తుగా లోపల ఎటువంటి శబ్దాలు వినిపించలేదు. రాజు భార్య గుండిచాదేవి ఎంతో కంగారుపడి వెంటనే తలుపులు తీసి చూడమని రాజును అడిగింది. లోపల వృద్ధుడు ఆకలి దప్పులతో చనిపోయాడేమో అన్న భయంతో ఆమె అలా అడిగింది. రాజు ముందు వద్దని వారించిన తర్వాత ఆమె మాట కాదనలేక తలుపులు తెరిచాడు. తలుపులు తెరిచి చూడగానే అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ ముసలి శిల్పి అక్కడ లేడు. కానీ సగం చెక్కి ఉన్న 3 విగ్రహాలు మాత్రం అక్కడ దర్శనమిచ్చాయి. జగన్నాథ స్వామికి చేతులు కాళ్ళు పూర్తిగా తయారు కాలేదు. అలాగే బలరాముడు సుభద్రాదేవి విగ్రహాలు కూడా అసంపూర్ణంగానే ఉండిపోయాయి. తానిచ్చిన మాట తప్పడం వల్లే దేవుడి విగ్రహాలు ఇలా సగంలో ఆగిపోయాయని రాజు బాధపడ్డాడు. అప్పుడు ఆ రాజు ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయనకు ఒక గుండె చప్పుడు వినిపించింది. శ్రీకృష్ణుడి గుండె ఆ విగ్రహం లోపలే ఉందని ఒక అశరీరవాణి రాజుకు చెప్పింది. దాంతో ఆ అసంపూర్ణంగా ఉన్న విగ్రహాలనే రాజు అక్కడ ప్రతిష్ఠించాడు. అవే విగ్రహాలను ఈరోజు మనం పూరి జగన్నాథుడిగా పూజిస్తున్నాం. ఇక్కడ జరుగుతుందంతా ముందే రాయబడిందని, ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని భక్తులు బలంగా నమ్ముతారు. ఇది భవిష్యమాలిక గ్రంథంలోనే నిజం. సుమారుగా 500 సంవత్సరాల క్రితం ఒడిశాకు చెందిన గొప్ప సాధువు ఆచార్య మహాప్రభు అచ్యుతానంద ఈ దివ్య గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలోని ఒక భవిష్యవాణి 4 ఏళ్ల క్రితం బాగా వైరల్ అయింది. అందులో కరోనా మహమ్మారి గురించి కూడా స్పష్టంగా రాసుందని ప్రజలు నమ్ముతారు. నానా రోగ ఆసీబా గోటేబడ వ్యాధి లోకఘరే రహి బాహరకు నాజిబా అంటే ఎన్నో రోగాలు వస్తాయి, అందులో ఒక పెద్ద వ్యాధి వ్యాపిస్తుంది. ప్రజలంతా ఇళ్లలోనే బందీలవుతారు, బయటకు రాలేరు. ఈ పంక్తులు చదివితే ఎవరికైనా సరే వెంటనే 2020 నాటి కోవిడ్ గుర్తొస్తుంది. ఈ పుస్తకంలో ప్రస్తావించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆలయం పైన ఉండే వస్త్రానికి మంటలు అంటుకోవడం. కొన్నేళ్ల క్రితం మొదటిసారిగా దేవుడి వస్త్రానికి ఇలా మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత కలియుగ అంతం గురించి మళ్లీ చర్చ మొదలైంది. పాపాంకుశ ఏకాదశి రోజున పూరి జగన్నాథ ఆలయంలో ఒక అఖండ దీపాన్ని వెలిగించారు. కానీ అకస్మాత్తుగా వీచిన బలమైన గాలికి గుడి జెండా ఎగిరి ఆ దీపం మీద పడి కాలిపోయింది. ఈ సంఘటన 2020 మార్చి 19న జరిగింది. అలాగే ఇతర గుడుల మాదిరిగా జగన్నాథ ఆలయ గోపురం మీద ఎలాంటి పక్షులు వాలవు. దానిపైనుంచి విమానాలు గాని హెలికాప్టర్స్ గాని వెళ్లవు. కానీ 2020 జూలై తర్వాత ఆలయ గోపురం స్తంభాలు నీలచక్రం మీద రాబందులు గ్రద్దలు కూర్చోవడం కనిపించింది. దీంతో ప్రపంచ వినాశనం గురించి మళ్ళీ భయం మొదలైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.